బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. కేటీఆర్ వ్యాఖ్యలపై గతంలో కేసు నమోదవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు రావడంతో కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆరోపణలపై సమాధానం చెప్పాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఏదైతే కేటీఆర్ ఆరోపణలు చేశారో, కొన్ని వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించి ఇప్పటికే అటు సుప్రీం కోర్టు మళ్ళీ నోటీసులు ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై దీనికి సంబంధించి కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కేటీఆర్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక ఆ తీర్పుని ఇది చేస్తూ సవాల్ చేస్తూ కూడా కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత ఏదైతే ఆయన చేసిన ఆరోపణలు ఉన్నాయో, ఆ వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి సంబంధించి సమాధానం చెప్పాలని ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చిన క్రమంలో మరి కేటీఆర్ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు, నోటీసులో ఏం పేర్కొన్నారు, ఒకవేళ విచారణకు ఏదైతే ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరవుతారా, లేదంటే ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం ఉందా అనేది అయితే మనకి తెలియాల్సిందే. కేటీఆర్ పై మూసీ నది ప్రక్షాళన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలపై అటు 2024 సెప్టెంబర్లో ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఇక ఆవిడ ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్ పై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక కేటీఆర్ ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని హైకోర్టులో అటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆ పిటిషన్ ఆధారంగా హైకోర్టు 2025 ఏప్రిల్ 21న ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ అటు కేటీఆర్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A కేటీఆర్ కు వర్తించదని, ఆధారాలు లేవని కూడా ఆ సమయంలో పేర్కొనడం జరిగింది. అయితే ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని ఇది చేసుకుని ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత ఏదైతే ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ జరిపి ఆ ఆరోపణలపై సమాధానం చెప్పాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ కు సుప్రీం నోటీసులు ఇవ్వడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్పుడు కేసు నమోదు చేసిన ఆత్రం సుగుణ గారు మనతో అందుబాటులో ఉన్నారు, కాంగ్రెస్ నేత. తనతో ఒకసారి మాట్లాడదాం. సుగుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఏదైతే మీరు ఫైల్ చేసిన కేసు ఆధారంగా ఆయన సుప్రీం కోర్టుకి మీరు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది సుప్రీం కోర్టు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి సమాధానం ఇవ్వాలని చెప్పి. మీరు ఎలా చూస్తారు దాన్ని? కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రాహుల్ గాంధీ గారి మీద, గౌరవ మా సీఎం గారి మీద నేరపూరితమైనటువంటివి, అంటే ఒక కుట్ర నిరాధారమైనటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి బారాస నేత కేటీఆర్ గారు ఒక ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పనులను చూడలేక, భరించలేక, ప్రజల మన్ననాలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం అనేది చాలా చాలా బాధేసింది. ఆ రోజు మూసి ప్రక్షాళన మీద తను మాట్లాడడం, మూసి ప్రక్షాళనే జరగలేదు, రాహుల్ గాంధీ పైన ఆరోపణలు చేయడం చాలా బాధేసింది మాకు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్రలో ఆ బీజేపీ పార్టీతోటి కుమ్మక్కై, మనువాద పార్టీతో కుమ్మక్కై మా పార్టీని అక్కడ ఓడించాలనేసి ఒక పెద్ద కుట్ర చేసేసి మరి ఆరోపణలు చేశారు కేటీఆర్ గారు. అందుకే అక్కడున్నటువంటి మా మహిళలు
మన మహారాష్ట్రలో ఉన్నటువంటి మహిళలు కూడా ఎంతో మంది అరే కేటీఆర్ గారు గిట్లెందుకు చేస్తున్నారు, మరి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప నేత. అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ లాంటి వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. అందుకే తప్పకుండా ఈ ఆరోపణల పైన మనం కేసు పెట్టాలనేసి మహిళలందరం కలిసి మరి కేసు పెట్టడం అనేది జరిగింది. మొన్న హైకోర్టులో దానికి నిజాలు లేవనేసి చేస్తే మేము సుప్రీంకోర్టుకు మళ్ళీ నేను పిటిషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి సుగుణ గారు. మనం చూస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై 25,000 కోట్ల అవినీతికి పాల్పడింది అని చెప్పి కేటీఆర్ ఆరోపణలు చేశారో దానికి సంబంధించి కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ గారు ఇప్పుడు దానికి సంబంధించి విచారణ చేయాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు కేటీఆర్కి సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలియాల్సింది.